ఎస్ఎస్సి వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు టెస్ట్లు ఎలా రాయాలి మేడం, మనం ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేసి అడుగుతున్నారు. సో దానికోసమని ఒక క్లారిటీ ఇద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు టెస్ట్‌లు రాయాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెస్ట్‌లు ఎలా చేస్తున్నాము అనంటే మనము వెబ్‌సైట్ అది అయితే ఏం ఫాలో అవ్వట్లేదు. సో జస్ట్ నేను టెస్ట్ అనేటువంటిది ఒక వీడియో లాగా రికార్డ్ చేసి నేను పెడుతున్నాను. సో మీరు అది ప్లే చేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా అక్కడే మీకు సొల్యూషను, ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది దొరుకుతుంది. నేను మళ్ళీ సెపరేట్‌గా వెబ్‌సైట్ పెట్టడము, దాంట్లో మీరు టెస్ట్ రాయడము, సో మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ కోసం ఎక్స్‌ప్లనేషన్ కోసం ఇక్కడికి రావడము. సో అదంతా లెంతీ ప్రాసెస్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో సో నాకున్న టైం అవైలబిలిటీని బట్టి నేను ఇలా అయితే చేస్తున్నాను. సో టెస్ట్‌లు రాయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మన ఛానల్‌లోకి అయితే వచ్చేసి మీరు అక్కడే మనకి వరుసగా టెస్ట్‌లు అయితే డిస్‌ప్లే అవుతుంటాయి. సో మీకు ఏ టెస్ట్ కావాలంటే దాని మీద క్లిక్ చేసి మీరు టెస్ట్ వీడియో ఓపెన్ అయిన తర్వాత నేను క్వెషన్ చదివేటప్పుడు మీరు కూడా క్వెషన్ ఆప్షన్స్ చదువుకొని ఒక్క సెకండ్ మీరు ఆ టెస్ట్‌ని అయితే ఆ వీడియోని పాజ్ చేసుకొని మీరు ఆన్సర్స్ నోట్ చేసుకోవడము, లేదంటే మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయడము, పెట్టడము ఏదో ఒకటి చేసుకొని మీరు తర్వాత దాన్ని ఆన్ చేసుకొని మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ వినడానికైతే ట్రై చేయండి. సో అక్కడే నేను 4 ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఒక క్వెషన్‌కి బదులుగా మీరు 4 క్వెషన్స్ అక్కడే నేర్చుకున్నట్టు ఉంటుంది. సబ్జెక్ట్ అనేది రీకాల్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ ఇంకోటేంటంటే నేను అలాగా వెబ్‌సైట్‌లో అలాగా టెస్ట్ లాగా పెట్టడం వల్ల మీరు టెస్ట్ రాస్తారు. జస్ట్ వదిలేస్తారు అక్కడికి. అక్కడ ఆప్షన్స్ అనలైజ్ అనేటువంటిది మీరు చేసుకోరు. సో, ఇక్కడ మీరు ఎక్స్‌ప్లనేషన్‌లోనే డైరెక్ట్‌గా టెస్ట్ రాయడం వల్ల ఏంటి ఉపయోగము అనంటే, నేను 4 ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ రీకాల్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. నేను ఒక్కో ఆప్షన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల అది రిపీట్ అవుతూ ఉంటుంది. నేను కొన్ని ఆప్షన్స్ రిపీటెడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ అనేటువంటిది బ్రెయిన్‌లో ఫిక్స్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎక్కువ సార్లు రివైజ్ అవుతుంది కాబట్టి, సో, నేను ఈ బెటర్ ఆప్షన్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో, టెస్ట్‌లో రాయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మన ఛానల్‌లోకైతే వచ్చేసి మీరు మన ఛానల్‌లో గనక ఈ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా. నేను ప్లేలిస్ట్ అయితే పెట్టున్నాను. సో, ఫిఫ్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించిన టెస్ట్‌లన్నీ నేను ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టున్నాను. సో, మీరు అక్కడ ఆ టెస్ట్‌లు అనేటువంటివి డైరెక్ట్‌గా రాసేయొచ్చు. సో, మన ఛానల్ పేరేంటి అంటే స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో, ఇదైతే మన ఛానల్ పేరు. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో, మన ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేస్తే మనకక్కడ కనిపించేస్తుంది. సో, మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెస్ట్‌లు అయితే అన్నీ రాయండి. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా నేను పెట్టున్నాను. సో, ఫర్ అప్డేట్స్ కోసం అండ్ అప్పుడప్పుడు దాంట్లో పోల్స్ కూడా పెడతా ఉంటాను. సో, క్వెషన్స్ దానికోసం అని చెప్పేసి ఈ వాట్సాప్ ఛానల్‌లో కూడా ఎలా జాయిన్ అవ్వాలి అనేటువంటిదైతే అడుగుతున్నారు నన్ను. సో, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. సో, దాని త్రూ మీరు ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు. నేను క్వెషన్స్ కొన్ని సబ్జెక్ట్స్‌కి అక్కడ పెడుతుంటాను. కొన్ని సబ్జెక్ట్స్‌కి ఇక్కడ వీడియోస్ రూపంలో టెస్ట్ కండక్ట్ చేసేసి పెడతా ఉంటాను. సో, టెస్ట్‌లు అయితే అందరూ రాయండి. టెస్ట్‌లో ఫ్రీ టెస్ట్సే కాబట్టి అందరూ అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్‌కి తెలియని వాళ్ళకి కూడా చెప్పండి. అందరూ ఈ ఫ్రీ టెస్ట్‌ని యూజ్ చేసుకునేలాగా చేయండి. అండ్ మళ్ళీ టెస్ట్‌లలో మనము మళ్ళీ కలుద్దాం.